వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీఆర్ఎస్ కి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అని ఒక చర్చ జరుగుతున్న తరుణంలో నిజంగా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతోందా? ఎందుకంటే మిమ్మల్ని స్ట్రైట్గా ఆన్సర్ చెప్తారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు స్ట్రైట్ యూ. అసాధ్యము. ఇంకోటి, నా వ్యక్తిగత అంటే రాజకీయాలు ఏది కూడా అసాధ్యం అనలేను, కానీ నేను అంటున్నాను. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంది, ఒకవేళ అయితే బీజేపీ నష్టమైపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎందుకంటే మీరు చూసింది కదా, లాస్ట్ టైం మొన్న మున్గోడు ఎలక్షన్స్ కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అలా మేము ఎందుకు ఓడిపోయినాం? ప్రతి ఎలక్షన్స్ అలా కాంగ్రెస్ ఓడిపోడు కాదు, డిపాజిట్ పోతుండే. అటువంటి పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సాధ్యమా? అసాధ్యం. ఎందుకు సాధ్యమైందంటే రేవంత్ రెడ్డి గారు మా మీద బురద చల్లిండు. ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మేము కవితని అరెస్ట్ చేయలేదు, అందుకే వీళ్ళిద్దరు ఒకటే అని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మిండ్రు. దానివల్లనే మా ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. మళ్ళా ఏమైనా పొత్తు గిత్తు అని నిజమైన లేకుంటే దుష్ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మితే మాకు నష్టమవుతుంది. సో బట్ ఎందుకు ఈ చర్చ జరుగుతుంటుంది? ఎందుకంటే ఈ మాటలు బలం చేకూర్చేలా కవిత బీఆర్ఎస్ ఈ చర్చ కూడా జరుగుతలేదా? అది కాంగ్రెస్ తోటి పడుతున్నది. అందుకే కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరు, తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు. ఆ చర్చ గురించి మాట్లాడుకునే క్రమం కన్నా కవిత చేసిన స్టేట్మెంట్, ఎందుకంటే స్వయంగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అఫ్కోర్స్ ఇప్పుడు బహిష్కృత నేత అయినప్పటికీ కూడా సో కవిత చేసిన తర్వాత ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఎక్కడో బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ కాబోతున్నాయనే చర్చ. సో కవిత విషయంలో ఎలా చూస్తారు? కవిత చేసిన స్టేట్మెంట్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత ఏమి నాకు అంటే నేను ప్రత్యేకంగా ఎక్కువ పట్టించుకోలేదు. ఆమె ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఏమని ఆమె చెప్పిందా? అంటే కవితకు సంబంధించి మీరు పట్టించుకోలేదని ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఎందుకు కవితను పట్టించుకోవడానికి సీరియస్గా తీసుకోలేదా కొండ విశ్వేశ్వరరెడ్డి కవితని? లేకపోతే ఇంపార్టెన్స్ లేదా? లేదు, ఆమెకు ఇంపార్టెన్స్ నేను కాదు తీసేసింది, వాళ్ళ కుటుంబమే తీసేసింది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు సస్పెండ్ చేసినేమో, కానీ ఓడిపోయినాక ఆమెను అజ్ఞాతవాసం పంపించిండ్రు. అందుకే ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. ఇక్కడ నీకేం బిజినెస్ లేదు, ప్రాజెక్టులు ఏమో నాయన చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ ఈ దందాలని అన్న చూసుకుంటాడు, లేకుంటే అక్కడ పోయి లిక్కర్ స్కామ్, అది చిన్న 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసే అవసరమే ఉంది. ఇక్కడ సీఎం గారి కూతురుండి కనీసము 1000 కోట్ల ఏమైనా ప్రాజెక్టు చేసుకోవాలి, అప్పుడే ఎలగొట్టిండ్రు. ఆమెకి ఇంపార్టెన్స్ పోయింది పార్టీలోనే, వాళ్ళ సొంత ఫ్యామిలీలో పార్టీలో పోయింది అప్పుడే 6 ఏళ్ల కిందనే. రైట్, కంటిన్యూ చేద్దాం. మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి క్వశ్చన్ అడుగుతారు. మౌళి గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నాం, మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా. కవిత చెప్పారు ప్రపోజల్ వచ్చింది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి, నేనే అడ్డుకున్నానని. అలాగే మీ పార్టీలో మొన్నటి వరకు ఉన్న రాజాసింగ్ కూడా చెప్పారు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రతిపాదన వచ్చిందని. నిజంగా అలాంటి ప్రతిపాదన వచ్చిందా రాలేదా? నాకు తెలియదు, కానీ వాళ్ళకుండొచ్చు ఆశ. ఎందుకంటే వాళ్ళు ఎటు దిక్కు పోతలేరు, ఎక్కడున్నా అక్కనే ఉన్నారు, ఇంక ఉన్నది కూడా వెనకకు పోతుండ్రు. అందుకే వాళ్ళకు ఆశ ఉండొచ్చు కనీసం బీజేపీతో కలిస్తే. కానీ మాకు మాత్రము ఒకవేళ వాళ్ళు మా దిక్కు వస్తే మేము నాశనం అయిపోతాము. ప్రజల మా మీదున్న నమ్మకము మొత్తం పోతుంది. అంటే ఎందుకు బీఆర్ఎస్ రావడం వల్ల మీ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదా? కేసీఆర్ మిగతా బలవంతం మీకు యాడ్ అయ్యే అవకాశం లేదా? బలమైన పార్టీ, తెలంగాణను దోసుకున్న పార్టీ, కాళేశ్వరంలో లిక్కర్ స్కామ్లు, రియల్ ఎస్టేట్ స్కామ్లు ఉన్నాయి. ఇది ఓ సిద్ధాంతం ఉన్న బీజేపీ పార్టీ ఎందుకు నమ్ముతారు? దేశభక్తి, దేశ ప్రేమ, కరప్షన్ తక్కువ పార్టీ, ఇవన్నీ అని మాకు ఓట్లు వస్తూ ఉన్నాయి. అటువంటి పార్టీ పోయి బీఆర్ఎస్ మేము కుటుంబ పాలనకు వ్యతిరేకము. ఇది ఇన్ఫ్యాక్ట్ డైనాసిటీ రూల్ అంటాం కాంగ్రెస్, కానీ ఇది భారతదేశంలో ఏకైక కుటుంబ పాలన. అంటే శ్రీలంకలో ఉన్నట్టు కాంగ్రెస్ ఏమో డైనాసిటీ, వారసత్వం, ఒకరి తర్వాత తన తర్వాత బిడ్డే, బిడ్డ తర్వాత కొడుకు తర్వాత అట్లా కోడలు, మళ్ళీ బిడ్డే కొడుకు, ఇట్లా. ఇక్కడ ఒకటేసారి 5 మంది కుటుంబ సభ్యులు కలిసి పాలించుడు. మొట్టమొదటి ఎక్కడ డిఎంకే లేదు, అక్కడ అభిషేక్ అదేంది మమతా బెనర్జీ కాదు, అఖిలేష్ యాదవ్ కాదు, లల్లు ప్రసాద్ కాదు.
ఇది ఫ్యామిలీ రూల్. అటువంటి పార్టీతో మేము ఒకవేళ ఒప్పందం పెట్టుకుంటే మాకు చాలా నష్టం అవుతుంది. మా మీద మళ్ళీ బురద చల్లుదాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది వాడింది కదా, ఏది 2019 ఎలక్షన్స్లో మేము కవితని అరెస్ట్ చేయలేదు, అందుకే మేము ఒకటైంది. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు. ఒకవేళ ప్రజలు అది నమ్మితే మాకు చాలా ప్రమాదం. కానీ కుటుంబ పార్టీ అంటున్నారు, అవినీతి పార్టీ అంటున్నారు. గతంలో కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి చాలామంది కాళేశ్వరం ఏటీఎంగా మారింది అని చెప్పి ఆరోపణలు చేశారు. ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా? కనీసం సిబిఐ ఎంక్వైరీ వేయలేదు. మీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? అయితే మీకు నాకు ఏడాది మర్చిపోయినా కానీ ఓ చట్టం తెచ్చింది మమతా బెనర్జీ గారు. ఏం చట్టము? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే దేశం అంతా ఎక్కడన్నట ఏ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల్లో ఉన్నా, అది స్టేట్ ప్రాజెక్ట్ అయినా సెంట్రల్ ప్రాజెక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చింది ఏంటంటే, భారతదేశం అంతా చేయవచ్చు కానీ వెస్ట్ బెంగాల్లో చేసేందుకు సిబిఐకు హక్కు లేదని చట్టం తెచ్చింది. అది కోర్టులలో కూడా పాస్ అయింది. అయితే వెస్ట్ బెంగాల్లో చేయలేదు. స్కామ్ జరుగుతుందని తెలిసినా కూడా అదే చట్టం కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. అయితే ఇప్పుడు అప్పటికే, ఎందుకంటే సిబిఐకి ఎక్కడ యాక్షన్ తీసుకోగలగదు స్కామ్ అవుతున్నా అని తెలిసినా కూడా కేసీఆర్ గారు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో స్కామ్లు అవుతున్నాయి అక్కడ వెస్ట్ బెంగాల్లో అయినట్టు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ చట్టాన్ని తీసేయవచ్చు కదా. ఎందుకో తీసేస్తలేరు రేవంత్ రెడ్డి గారు, ఎందుకో తీసేస్తలేరు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మమ్మల్ని బదనాం చేస్తారు. మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ ఆ చట్టం ఉన్న నాళ్ళు చేయరాదు మేము. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి? కేంద్ర ప్రభుత్వం సొమ్ము పోయిందా, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము పోయిందా? కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు, ఇటువంటి ప్రాజెక్టులకు ఒక్క పైసా ఇవ్వదు. ఇటువంటి దుర్మార్గం చేస్తే ఇవన్నీ ప్రతి నయా పైసా తెలంగాణ ప్రజా సొమ్ము పోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేయాలి, వాళ్ళు చేస్తలేరు, మమ్మల్ని చేయనిస్తారు. దీని మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగారు, అయినా ఇప్పటిదాకా ఎందుకు విచారణ? ఒక్క నిమిషం అండి, దేని మీద అడిగినారు? ఇది ఇంకా మంచి ప్రశ్న అడిగిన మీరు. దేని మీద? కాళేశ్వరం మీద చేసిండ్రా? కాదు, మేడిగడ్డ బరాజ్ మీద. కాళేశ్వరం అంటే ఆ మేడిగడ్డ బరాజ్ అని కూడా 10,000 కోట్లు 13,000 కోట్ల, దాని మీద 1,20,000 కోట్ల కాళేశ్వరం మీద కాదు, ఓన్లీ మేడిగడ్డ మీద ఇన్వెస్టిగేట్ చేయమని. అండ్ ఓన్లీ ఎల్ఎన్టీ మీద చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫ్రీ హ్యాండ్ ఇవ్వమను. ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లో తక్కువ స్కామ్ అయింది దానిలోనే. అవునా, కుంగిపోయింది, దసికిపోయింది, ఇరిగినాయి, న్యూస్లో బాగుండే, కానీ అన్నిట్లో తక్కువ స్కామ్ అయింది మేడిగడ్డ ప్రాజెక్ట్. అది నేను ఇంకా లోతు కూడా చూడాలి, నేను ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడదలుచుకున్నా. అందులో ఇంజనీరింగ్ తప్పులు చాలా తక్కువనే. అది దసికిపోయి అవి క్రాక్స్ వచ్చినాయి. ఎందుకంటే అది బరాజ్ను నీళ్ళ స్టోరేజ్ డ్యామ్ తిరిగా వారిండ్రు. న్యాచురలీ అది ఖరాబ్ అవుతుంది. అయితే ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ ఇచ్చినట్టు కట్టిండ్రు, తప్పు అది ఎట్లా వాడిండ్రు. బరాజ్ను డ్యామ్ తిరిగా వాడితే, డ్యామ్ అంటే కింద మంచి బునియాలు ఫౌండేషన్ మీద కడతారు, గట్టి రాయి వచ్చే వరకు తోవి. బరాజ్ అంటే ఉసుక మీద కడతారు. ఉసుక మీద కడితే అది నీళ్ళు ఉన్నప్పుడు, వానకాలం ఉన్నప్పుడు ఇట్లా నీళ్ళు వస్తాయి, కొంచెం ఆపుతుంది, ఇక్కడ దిక్కు నీళ్ళు పడిపోతాయి, ఇక్కడికి లెవెల్ డిఫరెన్స్ తక్కువ ఉంటాయి. డ్యామ్ అంటే ఈడ నీళ్ళు ఎత్తుంటాయి, ఈడ తక్కువ ఉంటాయి. అది ఎండాకాలంలో వాటర్ స్టోరేజ్ కొరకు వాడితే కింద ఉసుకల నుంచి నీళ్ళు పోతుంటాయి, ఆ ఉసుకతోటి ఆ ఉసుక కూడా కొట్టుకుపోయింది. అయితే ఇది నా ప్రకారంగా ఎల్ఎన్టీ తప్పు అన్నిట్లో చిన్నది. దాన్ని పెద్దయి ఆ డిజైన్లు ఎవరు ఇచ్చిండ్రు, ఆ డిజైన్లు ఎట్లా అప్రూవ్ చేస్తారు? అది తుమ్మడహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు తీసుకుపోయినరు? గోదావరి నదిని రివర్స్ తిప్పాలనా? ఆ బాహుబలి పంపులు ఇవన్నీ మునిగిపోయినాయి ఎట్లా? ఇది ప్రతి సైన్స్ ప్రకారంగా వ్యతిరేకము, ఇంక్లూడింగ్ వెదర్ సైన్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.